హే విన్నర్స్, చాలామంది చిన్న చిన్న తప్పుల వల్ల లా ఆఫ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ని కనుక అవాయిడ్ చేస్తే మీరు అనుకున్నది ఈజీగా మేనిఫెస్ట్ చేయగలరు. అది మంచి హెల్త్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, లేదా మనీ అయినా సరే. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా వీడియోలు ఉన్నాయి, బట్ చాలా తక్కువ వీడియోలో మనకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో కోచ్ నరేంద్ర ఛానల్లో మీకు ఎప్పుడూ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్వాంటమ్ ఫిజిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలానైతే ప్రతిదీ కూడా ఒక ఎనర్జీ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకు కావాల్సినవన్నీ కూడా ఎనర్జీ ఫామ్లో ఉంది. మనం ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి, ఆ ఎనర్జీని మన లైఫ్లోకి మ్యాటర్ లాగా తీసుకురావాలి. మరి అలాంటప్పుడు మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఇదంతా కూడా మన ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ ఉంటుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీని ఎలా చేంజ్ చేసుకోవాలి? ఆ ఫ్రీక్వెన్సీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటేనే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. ఇక్కడ మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్లో క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్ అండ్ ఎపిజెనెటిక్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, హోపోనోపోనో ఇవన్నీ నేర్చుకుంటారు. సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది. ఈ రిమోట్ కంట్రోల్ ఆన్ చేస్తేనే ఏసీ ఆన్ అవుతుంది. అంటే అక్కడ ఏసీ ఆన్ ఉన్నప్పటికీ ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఆన్ లేకుంటే ఆ ఏసీ ఆన్ అవ్వదు. నౌ ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ సెల్ఫ్ ఆల్సో. మన మైండ్ అండ్ మన ఫీలింగ్స్, మన థాట్స్, మన ఫీలింగ్స్ ఈ రెండు కనెక్ట్ అయితేనే లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ద్వారా మన వైబ్రేషన్స్ని మనకు అనుకున్న గోల్ వైపుకి మనం మ్యాచ్ చేయగలం. సో ఇక్కడ మ్యాచ్ చేయాల్సింది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్లీ వైబ్రేషన్స్. చాలామంది ఆఫీస్ టెన్షన్ అవ్వచ్చు, ఇంట్లో ప్రాబ్లం అవ్వచ్చు, మనీ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా పాస్ట్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, ఫెయిలియర్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, వాటన్నిటిని గుర్తుకు తెచ్చుకుంటూ సాడ్గా ఉండిపోతారు. లేదా ఎనర్జీ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉండదు, ఎంతూజియాజం ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్. ఎవరైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నారో వాళ్ళకేమొస్తున్నాయి? ఎక్కువగా ఛాలెంజెస్, డిఫికల్టీస్, డిసీజ్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అంటే లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరుగుతుంది? వైబ్రేషన్స్, మీరు ఎప్పుడు ఏదో ఒక వైబ్రేషన్లో ఉంటారు. ఐదర్ లోవర్ వైబ్రేషన్స్ ఆర్ హయ్యర్ వైబ్రేషన్స్. మరి హయ్యర్ వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి? ఏ హయ్యర్ వైబ్రేషన్ని మనలో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్, నేను చెప్తున్నవన్నీ కూడా పెన్ పేపర్తో రాసుకోండి, దాన్ని ఫాలో చేయండి. ఎస్, వెన్ యూ స్టార్ట్ యువర్ డే, ఫస్ట్ లవ్తో స్టార్ట్ చేయండి. ఎస్, ఫీల్ ద లవ్ ఫర్ యువర్ సెల్ఫ్. టుడే ఐ గాట్ అ బ్యూటిఫుల్ డే. ఈరోజు నాకు ఇంకో మంచి ఆపర్చునిటీ దొరికింది. టుడే ఈజ్ అ న్యూ డే. ఈరోజు నేను నా బెస్ట్ ఇవ్వబోతున్నాను. స్టార్ట్ యువర్ డే విత్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్. ఎస్, ఎప్పుడైతే ఆ లవ్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో, స్పౌస్, పిల్లలు, మదర్, ఫాదర్, ఆ లవ్ని షేర్ చేస్తూ ఉండండి. డోంట్ సిట్ యువర్ సెల్ఫ్ విత్ గ్యాడ్జెట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పొద్దున్న లేవగానే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటూ ఓపెన్ చేయకుండా స్టార్ట్ యువర్ డే విత్ లవ్. ఎప్పుడైతే మనం లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తామో, ఎప్పుడైతే మనం లవింగ్ ఆ ఫీల్డ్లో ఉంటామో, వీఆర్ జనరేటింగ్ దట్ లవింగ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. అది మన హార్ట్ని చాలా పవర్ఫుల్గా క్రియేట్ చేస్తుంది, ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా క్రియేట్ చేస్తుంది. సో స్టార్ట్ యువర్ డే విత్ లవ్. ద సెకండ్ ఈజ్ ఎక్సైట్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, గోల్స్ అనగానే ఎలా ఉండాలి? ఎక్సైటెడ్గా ఉండాలి. మీ గోల్, మీరు మంత్లీ 10 lakhs సంపాదించాలనుకుంటున్నారా? ఒక మంచి కార్ కొందామనుకుంటున్నారా? లేదా మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ని మీరు సంపాదించాలనుకుంటున్నారా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీలో ఉండాల్సింది ఏంటి? ఎక్సైట్మెంట్. మీ మైండ్ అండ్ బాడీ ఎక్సైట్మెంట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యూఆర్ జనరేటింగ్ అ వెరీ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ. సో ఎక్సైట్మెంట్ అనేది పక్క వాళ్ళ గోల్ వల్ల ఉండదండి. ఎక్సైట్మెంట్ అనేది ఎవరో రీచ్ అవుతుంటే ఉండదు. ఎక్సైట్మెంట్ అనేది మనని మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ ఎక్సైట్మెంట్తో మనం కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఈజ్ లవ్, సెకండ్ ఈజ్ ఎక్సైట్మెంట్, ద థర్డ్ ఈజ్ ఎంతూజియాజం. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు, టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే, కొత్త ప్లేస్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, ఎంతూజియాస్టిక్గా ఉండండి, క్యూరియస్గా ఉండండి. ఎందుకంటే ఆ ఎంతూజియాజం అనేది మీ ఫ్రీక్వెన్సీని హయ్యర్ వైబ్రేషన్లో ఉంచుతుంది. ఈవెన్ ఇప్పుడు వీడియో చూస్తున్నారా? ఎస్, నెక్స్ట్ ఏ పాయింట్ ఉండబోతుంది? బీ ఎంతూజియాస్టిక్. ఇది మీరు ఇంకొక 10 మందికి షేర్ చేయబోతున్నారు అనే ఒక ఇంటెన్షన్తో వినండి. ఎప్పుడైతే ఎంతూజియాజం ఉంటుందో యూ విల్ లెర్న్ మోర్ థింగ్స్, యూ విల్ ప్రాక్టీస్ మోర్ థింగ్స్. ఎక్కువగా మీరు నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, అప్పుడే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మేనిఫెస్టేషన్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇన్నర్ సెల్ఫ్. లవ్, ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం,
ఎస్, క్యూరియస్గా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కరేజ్ మై డియర్ ఫ్రెండ్స్. ధైర్యం కావాలి. ఎస్, ఈ గోల్ నేను అచీవ్ చేయగలను, దీనికి కావాల్సిన కెపాసిటీ నాలో ఉంది, ఐఎమ్ బెటర్ దెన్ ఎనీ అదర్ పర్సన్ అనే ఒక కరేజియస్ నేచర్ని మనం మనలో డెవలప్ చేస్తూ ఉండాలి. అది ఒక రోజులో 2 రోజులో రాదు. దీనిపైన చాలా వర్క్ చేయాలి. మేబీ దెర్ ఈస్ మిర్రర్ వర్క్ యూ నీడ్, మేబీ యూ నీడ్ టు డూ సమ్ మార్నింగ్ రిచువల్స్. ఎందుకంటే మన లోపల ఆ ఇన్నర్ ఎబిలిటీస్ని మనం గమనించాలి. సో బీ కరేజియస్, ధైర్యంగా ఉండండి. నేను ఇది అచీవ్ చేయగలను, నమ్మకంగా ఉండండి, యాక్షన్ తీసుకుంటూ ఉండండి. బై యాక్షన్ తీసుకున్నప్పుడు ఎస్ ఐ విల్ విన్ ఇట్, నేను ఇది గెలవగలను అనే ఒక కరేజియస్తో ముందుకెళ్ళండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్, యాక్సెప్ట్ ద పీపుల్, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ దే ఆర్. కంప్లైనింగ్ మోడ్లో ఉండకండి. కంప్లైనింగ్ మోడ్ అంటే ఏంటి? ఇది సరిగ్గా లేదు, వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నో, మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, స్టార్ట్. ఎస్, వీళ్ళు నా లైఫ్లో ఉన్నారంటే వీళ్ళతో నాకు ఏదో కనెక్షన్ ఉంది. ఐఎమ్ యాక్సెప్టింగ్ మై వైఫ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై చిల్డ్రన్ యాజ్ దే ఆర్. యాక్సెప్టెన్స్ విల్ యాక్చువల్లీ క్రియేట్ అ పాజిటివ్ ఎమోషన్స్. ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయమో అది నెగిటివ్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. బట్ యాక్సెప్ట్ చేయగానే అది పాజిటివ్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. మీ అబ్బాయికి తక్కువ మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్లో, మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చాడు, అమ్మ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. యు సే దట్ యు ఆర్ నాట్ గుడ్, నువ్వు చదవట్లేదు, నువ్వు ఒక వెధవ, నువ్వు ఒక ఈడియట్. ఎప్పుడైతే మీరు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారో, యాక్సెప్ట్ చేయట్లేదు, ఇట్ ఈస్ క్రియేటింగ్ నెగిటివ్ ఎమోషన్. బట్ ఓకే, తనకు లెస్ మార్క్స్ వచ్చాయి, ఓకే నౌ వీ విల్ సీ నెక్స్ట్ టైం తనకు అలా తక్కువ మార్క్స్ రాకుండా ఏం చేయాలి. యాక్సెప్టెన్స్ విల్ గివ్ యూ పాజిటివ్ ఎమోషన్, రైట్? సో స్టార్ట్ యువర్ డే విత్ లవ్, గ్రాటిట్యూడ్, ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం అండ్ బీ కరేజియస్. కరేజియస్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. యాక్సెప్టెన్స్తో సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి సో దట్ యూ కెన్ change it. And the next one is the most important, peace. Peace is beyond all understanding. Friends, మనం అల్టిమేట్ పర్పస్ ఏంటంటే టు బీ పీస్ఫుల్. సో బయట మనం చాలా బిజీగా ఉంటాము, బయట ప్రపంచంతో ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి మనం చూడాలి. అండ్ యునో వీ హ్యావ్ సో మెనీ పీపుల్, బట్ ఆర్ యూ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్? మీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారా? ఎస్, ఆ టైం స్పెండ్ చేయడానికి అండి 4 days రెసిడెన్షియల్ ట్రీట్ ఉంది. 10 days ఆన్లైన్ అండ్ 4 days ఆఫ్లైన్. ఈ 2 సెషన్లో మీరు అల్టిమేట్గా మీతో మీరు కనెక్ట్ అవుతారు. జో డిస్పెన్సా యొక్క మెడిటేషన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ద అల్టిమేట్ మెడిటేషన్స్ ఇన్ ద వరల్డ్. ఎస్, సో 4 days మిమ్మల్ని మీతో మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు, మిమ్మల్ని మీరు తెలుసుకోబోతున్నారు, మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్తో మీరు కమ్యూనికేట్ చేయబోతున్నారు విత్ పీస్, విత్ లవ్, విత్ యాక్సెప్టెన్స్ అండ్ విత్ కరేజ్. ఇక్కడ నేను చెప్తున్న క్వాలిటీస్ అన్నీ మీరు చూస్తారు అక్కడ ఆ 4 daysలో. మీ బాడీకి అలవాటు చేస్తారు, మీ మైండ్కి అలవాటు చేస్తారు. ఎందుకంటే మనం ఉండే ఎన్వైరన్మెంట్, అది మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ సపోర్టింగ్ యువర్ గ్రోత్. ఎస్, మరి అలాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్. ఆ టైంని మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఆ టైం తీసుకొని రాబోతున్నాం, రైట్? సో సీ యూ ఆల్ ఇన్ ద వర్క్ షాప్. కింద పడుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఇప్పుడే అండ్ రిజిస్టర్ యువర్ సీట్స్. సో వీ నీడ్ యాక్సెప్టెన్స్, పీస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జాయ్. అల్టిమేట్ జాయ్ అనేది బయట లేదండి, మనలో ఉంది. అల్టిమేట్ జాయ్ని మనం చూడాలి. లిటరలీ ఎప్పుడైతే మనం ఆ జాయ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటామో లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది. అండ్ చాలామందిలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నన్ను హర్ట్ చేశారు, వీళ్ళు నన్ను చీట్ చేశారు, వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ, చీటర్స్, యూనో దే మేడ్ మీ ఇన్సల్టెడ్, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ అదే ఆలోచనలతో దే ఆర్ క్రియేటింగ్ మోర్ గిల్ట్, మోర్ యాంగర్ అండ్ మోర్ ఫియర్. సో గిల్ట్ ద్వారా, యాంగర్ ద్వారా, ఫియర్ ద్వారా లా ఆఫ్ మేనిఫెస్టేషన్కి పెద్ద బ్లాకేజ్ వస్తుంది. ఎందుకంటే మీరు యూనివర్స్కి ఒక ఆర్డర్ పెట్టారు, యూనివర్స్ మీకు ఇచ్చేలోగా మీరు ఈ ఆర్డర్ చేంజ్ చేస్తున్నారు. సో ఈ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫర్గివ్నెస్. వాళ్ళని ఫర్గివ్ చేయండి, క్షమించేసేయండి, బికాస్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. అండ్ వాళ్ళందరిలో కూడా ఉంది అదే ఎనర్జీ దట్ ఈస్ విదిన్ యూ. సో మీరు ఎప్పుడైతే వాళ్ళని క్షమించట్లేదో యు ఆర్ క్యారింగ్ బర్డెన్, ఆ బర్డెన్ని మీరు క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫర్గివ్. అండ్ ద లాస్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, లా ఆఫ్ గివింగ్. ఎస్, ప్రేమ, మనీ, టైం ఏదైనా సరే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేయండి. దెన్ స్ప్రెడ్ టు ద సొసైటీ, దెన్ స్ప్రెడ్ టు ఎవ్రీ వన్. ఎస్, లా ఆఫ్ గివింగ్. ఇప్పుడు మీరు దీంట్లో ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నా చూడండి. లవ్, ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం, కరేజ్, యాక్సెప్టెన్స్, పీస్, జాయ్ అండ్ లా ఆఫ్ గివింగ్ అండ్ ఫర్గివ్నెస్. ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 days అల్టిమేట్ రీట్రీట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా మనకు మనం టైం ఇవ్వాలండి. ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. ఇన్ ఆర్డర్ టు
గెయిన్ సో మెనీ థింగ్స్, బట్ దిస్ ఇస్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి హైదరాబాద్లో బ్యూటిఫుల్ లొకేషన్లో మనం ఈ వర్క్షాప్ చేయబోతున్నాము. ఫస్ట్ 10 days ఆన్లైన్లో యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థియరీ కాన్సెప్ట్స్, చేంజ్ ఎలా జరుగుతుంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి, క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, న్యూరో సైన్స్ అంటే ఏంటి, థింకింగ్ డూయింగ్ బీయింగ్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి. ఇన్ 4 days life transforming session. I would like to see you, love to see you there. Thank you so much.